అయితే చాలా సంతోషం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవ్ గారు, తెలంగాణలో రామచంద్రరావు గారు ఇద్దరు సుదీర్ఘమైనటువంటి దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి సుశిక్షితమైనటువంటి కార్యకర్తలకి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వటం చాలా శుభపరిణామం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి సుదీర్ఘమైన నేపథ్యం, అన్ని వ్యవస్థల మీద పార్టీలో ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణం పట్ల, అన్ని విషయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు వారు. సో వారి యొక్క సారథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మరింత వేగంగా ముందుకెళ్తుందని చెప్పి మాకు దృఢ విశ్వాసం ఉంది. ఒకటి. రెండు, నిన్న ఏ సందర్భంగా కొన్ని దినపత్రికల్లో రకరకాలుగా రాశాయి. ఇది మాధవ్ గారికి వారసుడు చలపతిరావు గారి అబ్బాయి కాబట్టి ఆయనకి ఇవ్వటం జరిగింది అని ఒకటి. నిన్న గత కొన్ని రెండు నెలలుగా వస్తున్న వార్తలు ఏంటంటే పురంధరేశ్వరి గారినే మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు అమిత్ షా గారికి ఆవిడనే కంటిన్యూ చేయాలని చెప్పి. సో అందుకనే పెద్దగా మార్పు ఉండదు అని చెప్పి కొన్ని చోట్ల రాష్ట్రం జరిగింది. ఈ రోజు ఏ రాష్ట్రాలు ఈ మార్పుల గురించి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ దీనికి చక్రం తిప్పారు. ఆయనే మార్పుకి మాధవ్ గారిని, రామచంద్రరావు గారిని ఆయనే పెట్టారు. అంటే నాలుగుకి నరం లేదనమాట. ఎలా పడితే అలా మనం తిప్పేసుకోవచ్చు. ఒకటి, మాధవ్ గారు చలపతిరావు గారు అబ్బాయి ఈ రోజేనా? గత 40 ఏళ్ళగా అబ్బాయి కాదా? మరి గతంలో ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజే ఎందుకు ఇచ్చారు? ఇన్ని దశాబ్దాలుగా పనిచేసే చలపతి గారి అబ్బాయి అన్నది ఒక క్వాలిఫికేషన్. కానీ అదే కాదు, అదే కోలమానం అయితే ఎప్పుడూ వద్దురు కదా ఆయనకి. అది కోలమానం కాదు. అనేక దశాబ్దాలుగా విద్యార్థి పరిషత్ నుంచి, ఏబీవీపీ నుంచి అనేక వ్యవస్థల్లో, అనేక బాధ్యతల్లో పనిచేసి తన యొక్క కాంటాక్ట్ క్యాలిబర్ ని, తన యొక్క కెపాసిటీని నిరూపించుకున్న వ్యక్తి కాబట్టి ఈ రోజు అవకాశం దక్కింది. దాన్ని వక్రీకరించే విధంగా, తక్కువ చేసే విధంగా చలపతిరావు గారి అబ్బాయినో లేకపోతే చంద్రబాబు నాయుడు చేశారనో అంటే వాళ్ళ యొక్క అక్కసుని వెలగట్టుకుని తప్పితే దీనిలో ఎటువంటి వాస్తవం లేదు. అదే నేననేది ఏంటంటే అండి, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది రవికిరణ్ గారు, నెరేటివ్స్ చాలా బలంగా వాళ్ళిద్దరి పేర్లు బయటకు రాగానే పొగలు కక్కుతూ సెగలు కక్కుతూ అలాంటి నెరేటివ్స్, నెగిటివ్ నెరేటివ్స్ చాలా బలంగా స్ప్రెడ్ అయినాయి. బహుశా వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ అభిమతాలకి అనుగుణంగా బీజేపీ వ్యవహరించలేదని ఇందాక మీరు అన్నారే, దాన్ని అక్కస్ అంటారో ఆక్రోశం అంటారో, మరి బహుశా అది కారణం ఏంటి?